వాళ్ళు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వం లేకుండా అణచివేయడానికి ఎవరైతే పాటుపడ్డాడో, అణచివేయబడ్డాడో అలాంటి వాళ్ళందరూ కూడాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కానీ మనం లిఖితపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ రిపోర్ట్ చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, మనకు సమన్యాయం, మనుషులంతా సమానము, అందరినీ ఈక్వల్గా చూడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ హక్కుల్ని అవతల వాళ్ళు కాల రాయకుండా వాళ్ళని బానిసలుగా ఎవరు చూడకుండా ఉండేటట్టుగా భారత రాజ్యాంగంలో మరి అవన్నీ ఉన్నాయి. మరి ఆ రకంగా మనం భారత రాజ్యాంగాన్ని మనం ఏ రకంగా అయితే హిందువులు ఒక భగవద్గీతని, అదేవిధంగా ముస్లిమ్స్లు ఖురాన్ని, అదేవిధంగా క్రిస్టియన్లు బైబిల్ని ఏ రకంగా పవిత్రమైనటువంటి గ్రంథాలుగా వాళ్ళు చదువుతూ వాటిని ఆచరిస్తూ పాటిస్తూ ఉంటారో, మరి ఇక్కడ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాష్ట్రాలకి అతీతంగా మనందరి యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి లక్ష్యంగా ప్రపంచంలో భారతదేశంలో నెంబర్ 1లో ఎదగడానికి మరి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగం ఏదైనా అంటే మన భారత రాజ్యాంగం మాత్రమే. మరి దాన్ని అంత గొప్పగా రాసినటువంటి ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ, మరి ఆ రాజ్యాంగాన్ని కూడా మనము చిన్న వయసు నుంచే ఆ రాజ్యాంగానికి సంబంధించినటువంటి పుస్తకాలు మనకు దొరుకుతాయి మార్కెట్లో, పుస్తకాల షాపుల్లో. మరి దాన్ని కానీ చదివినట్లయితే అది మన అందరి యొక్క అభివృద్ధికి ఏ రకంగా ఆ మహనీయుడు మనకు ఎంత గొప్పగా రాశాడో నాకు తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా చిన్నప్పటి నుంచి రాజ్యాంగాన్ని చదవడం అలవర్చుకున్నట్లయితే అది మనందరి యొక్క అభివృద్ధిని కాంక్షించేదిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. ఖచ్చితంగా మనము నెంబర్ 1 పొజిషన్లో ఎదగడం అనేటువంటిది జరుగుతుంది. అంతేగాని రాజ్యాంగం అంటే ఎవరికో ఫలానా వర్గాల వాళ్ళకి అనుకోవడము కేవలం అది అపోహ మాత్రమే. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నవభారత నిర్మాత అని అంటారు. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత అని కూడా అంటారు. మరి ఆ మహనీయుడు 1891వ సంవత్సరము ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో జన్మించాడు. వాళ్ళ నాన్నగారు కూడా మిలిటరీలో వర్క్ చేసేవాడు. మరి మిలిటరీలో సైనికుడుగా వర్క్ చేస్తున్నప్పుడు ఆ తండ్రి ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడికే కదా పిల్లలు కూడా వెళ్తారు, అక్కడే ఉన్న సమీపంలో ఉన్న పాఠశాలలో చదువుకుంటారు. మరి ఆ రకంగా ఆయన మహారాష్ట్ర వాళ్ళ నాన్నగారి రాష్ట్రం అయినప్పటికీ వాళ్ళ నాన్నగారు సైన్యంలో పనిచేస్తూ ఉండడం వల్ల మధ్యప్రదేశ్ మౌ అనేటువంటి ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది. మరి ఆ రోజుల్లో చదువుకోవడానికి అవకాశాలు లేవు. మరి కులాలు, తక్కువ కులం వాళ్ళని అంటరాని వాళ్ళుగా దూరంగా పెడుతూ గొప్ప గొప్ప అగ్రవర్ణాలైనటువంటి వాళ్ళకి మాత్రమే తరగతి గదిలో కూర్చోబెట్టి చదువు చెప్పేటువంటి రోజు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాల్యంలో ఆయన చదువుకున్నటువంటి ప్లేస్ అని తెలుసా? తరగతి గది బయట, అంటే వరండాలో అక్కడ ఈ డోర్ పక్కన కూర్చొని గురువు గారు ఇక్కడ లెక్కలు చెప్తున్నా, ఏ సబ్జెక్ట్ చెప్తున్నా అక్కడి నుంచి వింటూ ఆలకిస్తూ శ్రద్ధగా నేను బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలి, భవిష్యత్తులో నేను గొప్ప స్థాయికి చేరుకోవాలనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో ఆయన అక్కడ శ్రద్ధగా చదువుకున్నాడు. తరగతి గదిలో ఉన్న వాళ్ళ కంటే గొప్పవాడు అయ్యాడు. కాబట్టి ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే మనకు నిజమైన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది కేవలము చదువు మాత్రమే, విద్య మాత్రమే, ఎడ్యుకేషన్ మాత్రమని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు